ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన ముఖ్య అతిథి మల్లీశ్వరి. మల్లీశ్వరి చలాకీగా కనిపించే ఒక యువతరంగం. ఈనాటి ఆడపిల్లలకు ఉండాల్సినటువంటి తెగువ, ధైర్యం, చలాకీతనం అన్నీ కలగలిసినటువంటి వ్యక్తి. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే తను మన తెలుగు మీడియా రంగంలో మొట్టమొదటి కెమెరా ఉమెన్. ఈ ప్రయాణంలో తన కథని తను ఎలా చెప్తోంది, తన పాటని ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఏం పాటలు పాడింది, ఎలాంటి పాటలు పాడింది, ఏ అవసరం కోసం పాడింది, ఇవన్నీ కూడా మనం తన మాటల్లోనే తెలుసుకుందాము. 5th క్లాస్కి రెసిడెన్షియల్ స్కూల్కి ఎంట్రన్స్ రాసిన. నాది అప్పుడు 5th స్టాండర్డ్ అని చెప్పేసి 5th క్లాస్కి ఎంట్రన్స్ రాపించినారు. రాపిస్తే ఇదే ఏమైందంటే మా మామయ్య ఒకసారి క్యాంప్కి వచ్చినాడు. క్యాంప్కి వచ్చి ఏం చేసిండంటే 2 పిల్లలు చదువుతో ఒక దగ్గర చదవాలి, లేకపోతే లేదు, ఒకటే స్కూల్లో చదవాలి, ఒకటే క్లాస్లో చదవాలి, ఒకే దగ్గర చదవాలి అట్లా అని చెప్పేసి మా మామయ్య గగ్గోలు చేసిపోయిండు. అట్లా నేను 7th రాసినప్పుడు ఆ 7th కూడా నాకు వీళ్ళు ఎందుకు రాపించినారంటే ప్రభావతి మేడం అప్పుడు నేను ఫస్ట్ న్యూ గ్రూప్ లో జాయిన్ అయ్యి మాకి అసలు గ్రూప్స్ ఎండింగ్ ఏదంటే E2 గ్రూప్ వరకు ఎండింగ్ అనమాట మాది. E2 తర్వాత లాస్ట్ గ్రూప్ న్యూ గ్రూప్. నేను A2 గ్రూప్ లో కంప్లీట్ అయింది నాది. అంటే మాకు ఎవ్రీ వీక్ టెస్ట్లు ఉంటాయి, గ్రూపులు చేంజ్ అవుతుంటాము, ఆ గ్రూప్లలో కొత్త ఫ్రెండ్స్ అవుతారు, ఈ ఫ్రెండ్స్ ఫీల్ అవుతుంటాము ఉంటాయి. అట్లా E2 గ్రూప్ లో నేను 7th రాయనప్పుడు నాకు వీళ్ళు ఏం కాన్ఫిడెన్స్ తో రాపించారు అంటే నేను ఫెయిల్ అయితే ఎట్లాగని రాపించారు. మా మామకు సమాధానం ఉండాలి, ఈమె ఫెయిల్ అవుతుంది ఎట్లాగా మళ్ళీ 6th క్లాస్కో 5th కో పోతుందని రాపించారు. అదృష్టవశాత్తు ఏం చేసినానంటే నేను చదవకపోయేదా కానీ విన్నది కరెక్ట్గా గుర్తుండేది, ఎంజాయ్ చేస్తూ చదివేదాన్ని. అప్పుడు ఈ పద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకునేదాన్ని. అట్లా నేను 7th క్లాస్ పాస్ అయినా. అసలు అందరు వండర్ అయ్యిండ్రు నేను 7th క్లాస్ పాస్ అవ్వడం ఏంది అని చెప్పి. అట్లా మా అక్క నేను సేమ్ క్లాస్మేట్స్ అయిపోయినా. అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో సీట్ ఇచ్చేవాళ్ళు గారు. ఎందుకు సీట్ ఇచ్చేవాళ్ళు గారు అంటే వీళ్ళు చదువు రాదు వీళ్ళకి, వీళ్ళు బాల కార్మికుల నుంచి వచ్చారు, మా స్కూల్కి గొప్ప పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు వెళ్ళిపోతాయి వీళ్ళు రావడం వల్ల, వీళ్ళు స్కూళ్ళల్లో కూర్చుంటే పక్క పిల్లలు డిస్టర్బ్ అవుతారు అని ఏదో ఒక వంకతోని పోయి ఆ స్కూల్లో నిల్చుంటే ఇంత దూరం నిల్చిన వాళ్ళం 20-30 మంది ఒక్కొక్క టీం ఉండేవాళ్ళం కదా. ఇంత దూరం నిల్చోబెట్టి ఆఫ్టర్నూన్ వరకు నిల్చోబెట్టి ఇక వెళ్ళిపోండి ఈరోజు కాదు మీ పని అనేవాళ్ళం. రీసెంట్ గా చనిపోయినారు నల్లారెడ్డి సార్ అని నాకు బాగా గుర్తుంది. మంచాలలో అసలు మాకు సీట్ ఇవ్వలే, హాస్టల్లో సీట్ దొరికింది. మా వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యేటోళ్ళు అంటే అప్పుడు హాస్టల్లో సీట్ దొరికింది, ఇది గొప్ప, ఇది దొరికితే మన స్కూల్లో ఎట్లనైనా చేసి కష్టపడి మనం సీట్ సాధించవచ్చు అని చెప్తారు. అయితే మన మంచాల స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏం చేసినారంటే మేము లైన్లో నిలబడాలి. హెడ్ మాస్టర్ గారు అక్కడ ఉంటారు, మమ్మల్ని చూస్తారట వాళ్ళు అక్కడ నుంచి ఆ కిటికీల నుంచి. ఈ పక్కన క్లాసులన్నీ నడిచేటివి. ఆ పిల్లలు ఏదో చదవడమో లేకపోతే టీచర్ చెప్పే వాయిస్ మాకు వినబడేది. మా సార్ వాళ్ళు కొంతమంది మాతో పాటు నిలబడ్డారు లైన్ లో. మాకు సార్లు మాతో పాటు ఎండలోనో నీడలోనో ఏదో ఒక రకంగా నిలబడ్డారు. ఒకసారి లోపలికి వెళ్తే మాకు చాలా గొప్పగా అనిపించేది, అబ్బా ఈరోజు సార్ని పిలిపించింది లోపలికి, మనల్ని ఎవరినో ఒకరు జాయిన్ చేసుకుంటారు. దీనికి తోడుగా మళ్ళీ మీకు టెస్టులు పెడతాం, అవి పెడతాం, ఇవి పెడతాం అనేది ఒకటి ఉండేది. అట్లా పెట్టి తీసుకున్నారన్నా తీసుకోవాలి కదా, అట్లా కూడా తీసుకోకుండా అట్లా మాకు 1.5 month రోజు స్కూల్ కోవాలి, నిలబడాలి, వచ్చేసేయాలి. స్కూల్ కోవాలి, ఈరోజు 4 జాయిన్ చేసుకుంటే మిగిలిన వాళ్ళం రావాలి, రేపు 4 జాయిన్ చేసుకుంటే మిగిలిన వాళ్ళని రావాలి. ఇట్లా 1.5 month లైన్ లో నిలబడడం. మా కోసం నల్లారెడ్డి సార్ కానీ అక్కడ ఉన్న సువర్ణ మేడం కానీ వీళ్ళందరూ పొద్దుగా లేచేసి లక్ష్మీనారాయణ గారు కానీ ఉండే ఇట్లా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు ఎంఈఎఫ్ వాలంటీర్లు వచ్చి అట్లా నిలబడి కొన్ని సందర్భాలలో అబ్బా వీళ్ళు సీటీఆర్ ఏమో అని టీచర్లు కన్నీళ్ళు పెట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది నాకు చాలా బాధేసింది. ఎట్లా అంటే మాకు సీట్ ఇవ్వడానికి ఏంది, మేము కూడా యాజ్ పర్ అప్పుడు 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్, మేము కూడా బోర్డ్ ఎగ్జామ్ పాస్ అయ్యి వచ్చినాం కదా, ఏమాత్రం చదువు రాకపోతే మేము ఎందుకు ఫెయిల్ అయ్యి అక్కడే ఉండేవాళ్ళం కదా. పాస్ అయ్యి ఒక దశ నుంచి ఇంకో స్టెప్ పైకి వస్తున్నాం మేము, మీరందరూ మమ్మల్ని ప్రోత్సహించాలి. కానీ మాకు అక్కడ సీట్ ఇవ్వడానికి నిరాకరించినప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డా. వాళ్ళు సీట్ ఇవ్వలేరన్న ఇది కంటే మా సార్ వాళ్ళ మొహాలలో ఫీలింగ్స్ ఉంటుండే, అబ్బా ఈ రోజు కూడా కాలేదమ్మా అంటే ఎంత బాధ అనిపిస్తుంది. సో వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చి మా కోసం వెయిట్ చేసి, సో అట్లా సీట్ దొరికించుకొని మరీ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిన వాళ్ళము. నేను కూడా ఫస్ట్ ర్యాంక్లోనే పాస్ అయినా 10th క్లాస్. చాలా మంది మా బ్యాచ్లో
ఎవరు ఫెయిల్ అవ్వాలి. ఎంబీఎఫ్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఫెయిల్ అయినారు అనేది ఎవరూ లేరు. కానీ మాకు ముద్ర ఎట్లా వేసారంటే ఎంబీఎఫ్ వాళ్ళకి చదువు రాదు అనేది అక్కడ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళకి అట్లా వేసారని. మాకు చదువు రాదు అనడానికి ఒకటి ఏముంటదంటే, అంటే ఎంబీఎఫ్ పిల్లలకి చదువు రాదు అని అంటే అల్లరిగా ముందు పడి చేయలేరు. అదొకటి. నువ్వు లేదు మల్లీశ్వరి నువ్వు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పంటే వస్తే చెప్తాం, లేకపోతే రా సార్ మీరు చెప్పండి నేను నేర్చుకుంటాను చెప్తా, అది ఉంది. సో అట్లానో మరి ఎందుకు కానీ మొత్తానికైతే ఎంబీఎఫ్ పిల్లలు అంటే ఇట్లా హింసించిన గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ హెడ్ మాస్టర్ ఎవరైతే అథారిటీ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ ఇది చేసిన వాళ్ళు ఉన్నారు. సో మేము మా వాలంటీర్స్ అంటే మా ఎంబీఎఫ్ టీచర్స్ సార్ వాళ్ళు కూడా చాలా మంది బాధపడ్డ సందర్భాలు ఇప్పటికి కూడా నడుస్తుంటాయి అవి. మరి పోగానే అబ్బాయి ఇప్పుడు కూడా అంటారు, ఇంత జనరేషన్ లో 20 సంవత్సరాలు గడిచిపోయింది మేము వచ్చి, ఇంతమంది 10 లక్షల మందికి పైగా పిల్లలం ఎంబీ ఫౌండేషన్ లో చదువుకున్నాము. నాకు తెలిసి ఇప్పటికీ కూడా ఎంబీ ఫౌండేషన్ పిల్లల్ని తీసుకోవాలంటే అబ్బా పిల్లలు చెప్పినట్లు వినరు, పిల్లలు అది చేస్తారు ఇది చేస్తారు అన్న మాట్లాడే టీచర్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు. పోనీ మరి అక్కడ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా అట్లా ఉంటారంటే అట్లేం ఉండరు. పిల్లలందరూ ఎవరైనా పిల్లలే అట్లనే ఉంటారు. కాకపోతే మేము ఇక్కడ నుంచి కొత్తగా పోతున్నాం కాబట్టి మాకు ఇట్లా వేస్తారు అనమాట. సో అట్లా ఆ ట్యాగ్ అట్లా వేసారు. బాల కార్మికులు లేకపోతే బాల కార్మికులు ఇప్పటికి కూడా నడుస్తున్నాయి కదా హోమ్స్ లో, అట్లానే ఇప్పటికీ నడుస్తుంది. అదే అంటున్నాను నేను. ఇప్పటికి కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పిల్లలతో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూల్లో రెగ్యులర్ గా ఉన్న పిల్లలతో పోల్చుకుంటే మన పిల్లలు చాలా బాగా పోటీగా ఇచ్చేస్తారు, పోటీ పడగలరు, పడతారు కూడా. పిల్లలు వీళ్ళు బ్రిడ్జ్ కోర్స్ నుంచి వచ్చిర్రు, వీళ్ళకి ఏమి రాదు కానీ నిజానికి మాకు వచ్చు, మాకు టెక్నికల్ చదవచ్చు, వాళ్ళ లేక థీరీలు చదవకపోవచ్చు. ఇప్పుడు నేను వనమాలు రాయమంటే ఆ నుంచి రౌతు వరకు కరెక్ట్ రాయకపోవచ్చు, కానీ ప్రతి పదం రాస్తా, ప్రతి వాక్యం రాస్తా, ప్రతి చదువుతా కదా నేను. మీకు కావాల్సింది అది, నీకు ఆ నుంచి రౌతు వరకు కరెక్ట్ రాస్తేనే చదువు అని అంటే మాత్రం దానికి మేము ఒప్పుకోం. సో ఆ ముద్ర వేసి వీళ్ళకి ఆ నుంచి రౌతు చదువు నిర్వచనం కూడా మన అవును వేరే ఉంది. ఇప్పుడు మేము ఫస్ట్ వాళ్ళు నేర్చుకోలేక కలవర కొడవడి నేర్చుకున్నా. నేను ఏం చెప్తా, కలవర కొడవలి చాలా గొప్ప పదం అనే చెప్తా నేను. ఆనే గొప్ప పదము, సరస్వతి గుండ్రంగా రాస్తేనే గొప్ప పదం అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? నేను ఒప్పుకోను. నేను 4 పదాలు కలవర అనే పదం నేర్చుకున్నా. నా చిన్నప్పటి నుంచి నేను కలవర మోసిన అదే పదం నేను నేర్చుకున్నా. నాకు చాలా గొప్ప పదం అనే వాదిస్తా నేను. నువ్వు కలవర కాదు, నువ్వు ఆలే రాయు, అట్లయితే చదువు అని అంటే మాత్రం మేము ఎట్లా, మీకు ఎట్లుంటదో మాకు. మూస పద్ధతిలో కన్నా మనది డిఫరెంట్ కాబట్టి ఈ వే వాళ్ళకి అర్థం కాలేదు. ఓకే, వాళ్ళు ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి కూడా వాళ్ళు టైం ఇవ్వలేదు. సేమ్ టైం గా మాతో ఫ్రెండ్లీగా ఉండని టీచర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఫ్రెండ్లీగా ఉండడానికి కూడా కనీసం మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడ్డ టీచర్లు ఉన్నారు. అప్పట్లో కొట్టేవాళ్ళు గట్టిగానే. ఎట్లా అంటే ఇంకొక పిల్ల మీద కోపం ఉంటే ఎంబీ ఫౌండేషన్ పిల్లల్ని కొట్టిన టీచర్లు కూడా ఉన్నారు. అలాంటివి కూడా ఎదుర్కొన్నాం మేము. అయినప్పటికీ మా కాజ్ వేరు, మా టీచర్లు అక్కడ అంతసేపు నిలబడి, వాళ్ళు ఎండలో నిలబడి వానలు నిలబడి ఇంత దూరంకి వెళ్ళి అక్కడ తీసుకుపోయి, ఇప్పుడు మా ఊరు ఎక్కడ, నేను మంచాల్లో చదువుకున్నా, మంచాల గవర్నమెంట్ స్కూల్లో. ఆ స్కూల్ ఎక్కడ, మాది ఎక్కడ, తిప్పి ఇటు నుంచి అక్కడ పోతే దగ్గర 300 కిలోమీటర్లు ఇక్కడ తీసుకొచ్చారు మమ్మల్ని. ఇంకా చదువుకున్నాం. సో అట్లా ఎక్కడ పడితే అక్కడ చదువుకున్నాం. కానీ ఆ చదువులో ఇక్కడ కంటే అక్కడ చాలా వివక్షత ఎదుర్కొన్నాం మేము. 10th తర్వాత ఇంటర్మీడియట్ చేసిన నేను. అది ఎస్ఏపి కాలేజ్. అప్పట్లో మీకు ఐడియా ఉంటుంది, ఎస్ఏపి కాలేజ్ కూడా వికారాబాద్ లో. ఎస్ఏపి కాలేజ్ లో సీట్ రావడం కూడా మహా గొప్ప అప్పట్లో. ఎస్ఏపి కాలేజ్ లో ఇంటర్మీడియట్ ఎంపీసీ ఎందుకు బాగా స్టాండర్డ్ గా ఉండేది, బాగా స్టాండర్డ్ గా ఉంటది. ఎయిడెడ్ కాలేజ్, తర్వాత వెల్ టాలెంటెడ్స్ అక్కడ వస్తారని ఒక ఫీల్ ఉంటది. చాలా మార్కులు, మంచి మార్కులు, ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉంటేనే అక్కడ అడ్మిషన్ ఉంటది అని ఒకటి. నిజానికి అక్కడ స్టడీ కూడా బాగుంటది. ఓకే, చెప్పే విధానం గానీ, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం. ఇంటర్ అక్కడ చదివామా? ఇంటర్ అక్కడ చదివినా నేను. అక్కడ ఏ గ్రూప్? నాది ఎంపీసీ గ్రూప్. అట్లా అక్కడ చదివిన. అక్కడ కూడా నేను అప్పుడు నాకు హాస్టల్లో సీట్ దొరకలేదు. ఇంటర్మీడియట్ లో కూడా సీట్ దొరకకపోతే ఆలూరు క్యాంప్ లో ఉండి వికారాబాద్ రోజు 20 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. అక్కడ ఉండి చదువుకున్నాను నేను ఇంటర్మీడియట్ కూడా. తర్వాత డిగ్రీకి హైదరాబాద్ వచ్చిన. డిగ్రీ ప్రతిభా కాలేజ్. ప్రతిభా కాలేజ్ అయితే డిగ్రీకి హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్కు వచ్చినా కానీ ఆ టైంలోనే నేను మళ్ళీ హెచ్ఎంటీవీకి జాయిన్ అవ్వడం, జాబ్కి డిగ్రీలో ఉన్నప్పుడు జాబ్కి వచ్చినాను నేను. ఓకే, అంటే అప్పుడు ట్రైనింగ్ తీసుకున్నావా లేకపోతే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు? వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు. నేను జాయిన్ అవ్వడమే ట్రైనింగ్. హెచ్ఎంటీవీ అయితే యాక్చువల్గా ఏమైందంటే అప్పుడు పాటలు పాడేదాన్ని కదా నేను. నాకు ఫస్ట్ చాయిస్ మీడియాలో మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఇచ్చారు. మల్లెపల్లి లక్ష్మయ్య గారు కూడా నాకు ఎట్లా అంటే ఒక 1 month చూద్దాం, తర్వాత ఒకవేళ నీకు నచ్చలేదో నాకు నచ్చలేదో ఎవరికి నచ్చకపోయి వెళ్ళిపోవాలి అనేది ఆ కండిషన్ తో తీసుకున్నారు నాకు ఉద్యోగానికి. కాకపోతే ఉద్యోగం ఇచ్చినారు. సో అట్లా 1 month అయిపోయింది. మొదటి జీతం? నా మొదటి జీతం 8,000 రూపాయలు.
ఫస్ట్ 500 ప్రైజ్, 500 ప్రైజ్ మనీ. ఇప్పుడు ఆ తర్వాత 8,000 రూపాయలు జీతం నాది ఫస్ట్ సాలరీ. అంటే నాకు తెలిసి నా తోటి వాళ్ళకి అంత లేదు కానీ లక్ష్మీ సార్ నా కోసం అట్లా రాసినట్టున్నారు అనుకుంటాను. అప్పట్లో 4,500 ట్రైనీస్ కదా, 4,500 4,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాతో పాటు జెంట్స్ పనిచేసే వాళ్ళు కదా, ఆ పిల్లలకి అట్లనే ఉండేది. నాతోటి కొలిక్సే కదా, వాళ్ళు కూడా ట్రైనింగ్ గా జాయిన్ అయిన వాళ్ళు వచ్చారు. కాకపోతే నాకు 8,000 రాశారు సార్, నా మొదటి జీతం అది. నాకు అసలు నా జీతం కూడా అడగలే నేను సార్ని. రాశారు, ఒక ఫైన్ డే వచ్చేసి నీ అకౌంట్ అన్నారు, నాకేం అకౌంట్ నెంబర్ ఇచ్చారు, నీ అకౌంట్ ఇది అన్నారు, సాలరీ ఇచ్చారు, ఇది నీ సాలరీ అన్నారు, అంతే. నాకు ఆ విషయంలో నేను మొత్తం కెమెరా ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చారా, ట్రైనింగ్ జర్నలిజం ఇచ్చారా? నాకు జర్నలిజంలో లేదు, నేను ట్రైనింగ్ గానే జాయిన్ అయ్యాను నేను. అయితే టెక్నికల్ ట్రైనింగ్, కెమెరా ట్రైనింగ్ కి జాయిన్ అయినాను. అప్పుడు నాకు అంటే నా అదృష్టం ఎట్లుందంటే ఎంవి ఫౌండేషన్ లో ఇట్లా ఉంటే HMTVలో జాయిన్ అయినప్పుడు చాలా గుడ్ టీమ్ అది. ఎంత అంటే HODగా శివకుమార్ గారు అని ఒక అతను ఉన్నారు, కానీ ఆయనకు నాకు ఎక్కువ సంబంధం ఉండదు. నాకు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో K శ్రీనివాస్ గారు అని ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇప్పుడు ABNలో HODగా ఉన్నారు. సో నేను ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ ఫీల్డ్ లో ఇన్ని రోజులు ఉంటున్నందుకు కూడా. ఎందుకంటే నన్ను ఎప్పుడు కూడా నువ్వు ఇదే పని చేయాలి అని చెప్పలే. ఒక 2 నెలలు 3 నెలల వరకు కొంతమంది పర్సన్స్ తో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే నీట్ గా వర్క్ చేస్తారో వాళ్ళతో పంపించారు. తర్వాత నన్ను సింగిల్ గా పంపించడము, ఈ స్టోరీస్ చేసుకురా అని చెప్పడము, ఎందుకంటే వాటికి టైం ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువ తీసుకొని నేను చేయరా అని చెప్పడం. అట్లా నాకు శ్రీనివాస్ సార్ చాలా ఇది చేసేవాడు అనమాట. ఎందుకంటే నువ్వు స్టెయిన్ అవ్వద్దు, నీ పని చేసుకోవాలి, నువ్వు నీట్ గా చేస్తావు, నీకు చాలా ధైర్యం ఉంది, ఆ ధైర్యాన్ని కోల్పోవద్దు, అట్లా చెప్పేవాడు అనమాట. కానీ నేను ఎప్పుడు కూడా వర్క్ లో హార్డ్ గా ఫీల్ అవ్వలేదు, వర్క్ ఎప్పుడు ఎంజాయ్ చేసిన నేను. ఎవ్రీ ఈవెన్ మూమెంట్ టెక్నికల్ గా బాగా అర్థమైంది, టెక్నికల్ గా అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఫీల్డ్ ఎక్కడ ఒక్క దగ్గర కూర్చొని చేసే పని కాదు. ఒకవేళ నేను కూర్చొని చేసే పని అంటే కూడా చేయకపోయేదాన్నేమో. నేను స్టూడియోకి ఎప్పుడు పొమ్మని లేదు, నేను కూడా స్టూడియోకి పోతాను ఎప్పుడు అడగలేదు, నేను ఎప్పుడు ఫీల్డ్ లోనే ఉన్నా. ఏ తెలంగాణ మూమెంట్ లో కూడా అంత పని చేసిన కొన్ని సందర్భాలలో కెమెరాని నన్ను బట్టి ఆ DCM లో పడేసిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కూడా నేను అక్కడొక్కటి ఎదుర్కొన్నాను ఏంటంటే, అంతకుముందు నేను జీన్స్ వేయలేదు, ఎప్పుడు వేయకపోయేదాన్ని. నాకు ఒక్కసారి ఇందిరా పార్క్ దగ్గర వేసినప్పుడు DCM లో వేసేస్తున్నారు అనమాట. నా చున్ను ఒక దిక్కు పోయింది, నేను ఒక దిక్కు ఉన్నట్ల ఉంటే చున్ని పోయింది అని అంటే, పోతే పొడలే చున్ని అని సపరేట్గా కూకున్నాం. కాకపోతే నాకు ఆఫీస్కి వచ్చినాక మా సార్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఫీల్డ్లో పనిచేసిన అన్ని రోజులు ఈ చున్నీలు గిన్నీలు వేసుకోవద్దమ్మా, నీకు కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ వేసుకోవాలి అన్నప్పుడు ఆ తర్వాత జీన్స్ వేసుకోవడం నేర్చుకున్నాను నేను. అప్పటి వరకు వేసుకోలేదు, ఈ పంజాబీ డ్రెస్సులు అవి వేసుకున్నాను అనమాట. సో అట్లా ఇప్పటి వరకు చాలా మంచి బంధం అది. HMTVలో ఉన్న ప్రతి వాళ్ళు ఇప్పటి వరకు ఒక్కొక్క సందర్భంలో 85 మంది కెమెరామెన్లో నేను ఒక్క అమ్మాయిని పనిచేసిన. అప్పుడు మొత్తం దాంట్లో నువ్వు ఒక్కదానివేనా టీంలో? టీంలో నేను ఒక్క అమ్మాయినే ఉన్నా. ట్రైనింగ్ లో కూడా నేను ఒక్క అమ్మాయినే ఉన్నా. అయితే కొన్ని రోజులు ఒక అమ్మాయి వచ్చింది కానీ వెళ్ళిపోయింది. తర్వాత నేను వచ్చినాక 2.5 years కి ఇంకో సంస్థ మళ్ళీ మన సంస్థల నుంచే పిల్లల్ని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చింది. ట్రైనింగ్ ఎట్ ఏ టైం 20 members వచ్చారు పిల్లలు. 20 members వచ్చారు కానీ కట్ చేస్తే మళ్ళీ ఆ పిల్లలు కూడా లేరు. ఆ తర్వాత ఏంటంటే, అప్పుడు లైవ్కి వెళ్ళాలి అని అంటే కంపల్సరీగా ఒక 20 kgs అన్న ఉంటుంది, మినిమం 15 kgs అన్న ఉంటుంది. అది వైర్లన్నీ మోసుకుపోవాలి. ఆ మోసుకుపోయేది తర్వాత గుంజాలి, తర్వాత ఓబీకి కనెక్ట్ చేయాలి, అలాంటివన్నీ ఉంటుండే అనమాట. సో అలాంటి ఉన్నప్పుడు ఏంటంటే, నాకున్న అదృష్టం ఏంటంటే, నా కెమెరా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నేను పనిచేసిన సంస్థలలో ఈవెన్ నాకు ఇన్ఛార్జ్ గారు అట్లా ఉన్నందుకేమో నాతో పాటు వాళ్ళు పనిచేసేవాళ్ళు. HMTV తర్వాత దేంట్లో పనిచేస్తారు? HMTV తర్వాత ఏమైందంటే, మా టీం అందరూ CVRకి వెళ్ళిపోయినారు. మా HOD గారు వెళ్ళిపోయినారు, మాకు ఇన్ఛార్జ్ ఉన్నతనే HODకి వెళ్ళారు అక్కడికి. సార్ ఎప్పుడు నన్ను పేరు పెట్టి పిలపో, మళ్ళీ నాన్న పిలుస్తాడు అనమాట. ఇప్పటికి కూడా మళ్ళీ నాన్న పిలుస్తాడు. సో సార్ ఆ టీం వెళ్ళారు కదా, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. సో అక్కడ వెళ్ళిన ఆ తర్వాత TV9కి పనిచేసిన, ఆ తర్వాత రిజైన్ చేసిన, ఇప్పుడు ఇండిపెండెంట్ గా వర్క్. అది నాకు ఎంత గొప్ప అవకాశాలు ఇచ్చింది ఎంవి ఫౌండేషన్ అంటే, మన్మోహన్ సింగ్ గారి ముందు నేను పాట పాడా, సేమ్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ముందు పాట పాడా, నేను రాజశేఖర్ రెడ్డి గారి ముందు పాట పాడా, అండ్ చంద్రబాబు నాయుడు గారి ముందు పాట పాడా. నేను అందరినీ కల్పించింది నాకు MVF. ఈవెన్ ఢిల్లీలో పాట పాడినా, హైదరాబాద్ లో పాట పాడినా, గ్రామాలలో పాట పాడినా, సందులలో పాట పాడినా, దేశం కూడా నెదర్లాండ్స్ లో కూడా పాట పాడా. నెదర్లాండ్స్ లో కూడా నాకు నెదర్లాండ్స్ లో చాలా గొప్ప
పాట రెండు కలిసి నడుస్తుంది. కలిసి నడుస్తుంది. నెదర్లాండ్లో చాలా గొప్ప అనుభవం అనమాట. నా లైఫ్లో అదొకటి, ఇంకెలాంటి అచీవ్మెంట్స్ లేకపోయినా నాకు పర్లేదు అనిపిస్తుంది. నేను వెంకటరెడ్డి సార్, ఇంకొక అతను భాస్కర్ గారు అని మొత్తం 36 కంట్రీస్ ఏమి వచ్చినాయి. అందులో భారతదేశం నుంచి 6 పోయినాం. 6లో నేను ఒక అమ్మాయిని. నేను స్టేజ్ మీద మాట్లాడేసి ఏముంటుంది, నా స్టోరీ చెప్పాను. నేను నా స్టోరీ, మా పిల్లలు ఎట్లా బాధపడతారు అదే చెప్పిన. నేను స్టేజ్ మీదకి ఇట్లా రాగానే ఒక ఏమంటారు, చిన్న పిల్లలు ఉంటారు కదా, ప్లే స్కూల్ పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలను ఒక తల్లి ఎట్లా ఎత్తుకుంటుంది స్టేజ్ మీదకి వచ్చినప్పుడు, నన్ను వెంకటరెడ్డి సార్ అట్లా ఎత్తుకున్నారు. అస్సలు నేను ఆ మూమెంట్ ఇట్లా ఇప్పటికీ నేను చిన్నపిల్లలాగా కనబడతాను. నా దగ్గర నన్ను ఎక్కడ కనబడ్డా సరే అతుక్కుంటుంటారు, అది మాట్లాడుతుంటారు. అసలు ఎప్పటికీ నాకు ఒక్కొక్కసారి ఎట్లుంటుంది అంటే, ఆ సందర్భం జరిగిన తర్వాత, అది నేను అనుభవించిన తర్వాత నాకు ఇప్పటికీ ఆ టచ్ అనేది ఇట్లా గుర్తొస్తూ ఉంటుంది ఎవ్రీ మూమెంట్ లో. నేను ఒకసారి పెయిన్ గా ఫీల్ అయినప్పుడు ఈ టచ్ ఉంది కదా నన్ను నిలబెట్టడానికి అన్న ఫీలింగ్ అది బాగా ఇది చేస్తుంటది అనమాట. సో అవి అందరికీ దొరకవు. కానీ నాకు ఎంబీ ఫౌండేషన్ లో నియర్లీ అప్పటి లెక్క ప్రకారమే 10 లక్షల మంది చదువుకున్నారు. ఇప్పుడు లెక్క ప్రకారం 12-13 లక్షలు చదువుకుని ఉంటారు. అంత మందిలో నాకు ఒక క్రెడిట్ ఇచ్చింది ఎంబీఎఫ్. నా 10th క్లాస్ అప్పుడు నేను మెచ్యూర్ అయినా. నాకు బాగా గుర్తున్నాయి కొన్ని ఉంటాయి. అయితే నేను మంచాల్ స్కూల్లో చదువుకున్నప్పుడు హాస్టల్లో ఫుడ్ బాగుండేది కాదు. నేను ఎప్పుడు ఫుడ్ హాస్టల్లో కంటే మా టీచర్ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఫుడ్ తిన్నా. అక్కడ పోయి తినేసి వచ్చేదాన్ని, లేకపోతే అక్కడ పోయి పడుకునేదాన్ని. నేను అట్లా ఉండేదాన్ని. నేను మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు నన్ను, అంటే చిన్నగా. అక్కడ కూడా నాకు ఫంక్షన్ చేశారు వీళ్ళు. మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారన్న ఆలోచన కూడా నాకు లేదు. కానీ నాకు మా సార్ వాళ్ళు డ్రెస్ తీసుకురావడం, పండ్లు తేవడం ఏదో అదొక కళలాగా. 10th క్లాస్ ఎగ్జామ్స్ అనగా నేను మెచ్యూర్ అయినా అక్కడ ఉంచారు. నాకు వాళ్ళు ఆ ఫంక్షన్ చేయడం ఏంది నాకు అర్థం కాదు ఇప్పటికీ. నేను ఎంత రుణపడి ఉంటాను ఎంబీఎఫ్ కి. నా లైఫ్ లో మొత్తం అదే ఉంటది. ఇప్పుడు ఇంకా ఎన్ని పాటలు నువ్వు పాడావు? నేను చాలా పాటలు పాడినక్క. ఎట్లా అంటే ఇప్పుడు ఎంబీఎఫ్ లో కూడా ఎట్లా అయిపోయిందంటే, మేము రంగారెడ్డి జిల్లాలో పనిచేసినప్పుడు బాల కార్మికుల పిల్లలందరూ ఏం చేసేవాళ్ళంటే, పని చేసే పిల్లలు అంటే వ్యవసాయ పనులు చేసే పిల్లలు కాబట్టి మాకు అనుకూలంగా చదువు చెప్పినారు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో, సిటీ లాంటి ప్రాంతాలలో పనిచేస్తున్నప్పుడు సిటీలో పెరిగే పిల్లలకి కొడవలు అనే పదం తెలిసి ఉండొచ్చు, కానీ కలవర అనే పదం చాలా మందికి తెలియదు. సో ఇక్కడ కూడా వీళ్ళ కోసం ఇక్కడ చదివే స్టైల్ మారింది. ఇక్కడ ఏమొచ్చింది, ఎంవీఎఫ్ లో అక్కడ కలవర ఎట్లా వచ్చిందో ఇక్కడ పలక బలపం వచ్చింది. ఇక్కడ స్టార్టింగ్ పదం ఏంది, పలక బలపం. అక్కడ నాకు కలవర. సో అట్లా ఏమైందంటే, అక్కడ మేమేం చేసుకున్నాం, ఎంబీ ఫౌండేషన్ లో ఆలూరు క్యాంప్ లో చదువుకున్నప్పుడు నా చిట్టి చేతులు పాడుకున్నాం, బాల కార్మికులం మేము అని పాడుకున్నాం, ఏడానున్నద ముత్యాల నా పల్లె అని పాడుకున్నాం. మళ్ళీ పల్లె పల్లె కదలే చూడు పిల్లోడ ఊరికి రారా, బడిలోకి పోదామురో పేదొల్ల యాదయ్య, బ్రతుకంతా చదువుదామురో పేదొల్ల యాదయ్య. మన తాత చదవలేడు, మన తండ్రి చదవలేడు, ఆ రాత లెక్క రాక ఈ రోజు వెతుకులాట, బతుకులు మారాలిరో పేదల యాదయ్య, మన బాధ తీరాలిరో పేదల యాదయ్య. ఇట్లాంటి పాటలు. సేమ్ టైం అట్లనే ఏం చదువుకున్నాం, పల్లె పల్లె ఇళ్ళ పిల్లల గుంపే పేదొల్ల యాదమ్మ, కూలీల గుంపే కూలల్ల యాదమ్మ. ఇలాంటి పాటలు. అదే సందర్భంలోనే మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, నాటికలు వేసినప్పుడు నాటికలు ఒక పాట ఉండేది, కూలీ చేసే కూలన్నాను కుమల బోకురో, ఈ కలిగినోళ్ళ రాజ్యంలో నా కడుపే నిండదిరో, నీ బతుకే సాగదురా, నీ తాత తండ్రుల కాలమంతా తల్లాడిల్లింది రన్న, నువ్వు పుట్టి పెరిగిన లోకమంతా పుట్టెడు శోకమురన్న, నువ్వు గుండెలు చీల్చుకున్నా నీకు గంజైనా దొరకలేదు రన్న కూలీ. ఇట్లాంటి పాటలు పాడుకున్నాం. కానీ టోటల్ హైదరాబాద్ డిఫరెంట్. హైదరాబాద్ లో కూలీ చేసే కూలన్న అంటే ఎవడు వింటాడు, విన్నా వాళ్ళకి అర్థం కాదు. అయితే పిల్లలు హైదరాబాద్ లో మగ్గుతున్న విధానం వేరు. అందుకని హైదరాబాద్ కి ఎప్పుడైతే హైదరాబాద్ కి ఎంబీ ఫౌండేషన్ షిఫ్ట్ అయిందో, ఎంబీఎఫ్ హైదరాబాద్ లో పనిచేయడం స్టార్ట్ అయిందో, అప్పుడు మనం పాడుకునే పాటలు కూడా చేంజ్ అయినాయి. ఎట్లాంటివి? అప్పుడు ఎట్లా అంటే, వలసాలెల్లిండ్రో ఈ పల్లెల్ల పిల్లలు మళ్ళీ నడొస్తారో, లేత లేత ఈడున్న పిల్లలు బడులకు దూరంగా మన పల్లెకు దూరంగా,
తిన్నా దరగని ఉన్న కొడుకులు చిన్న పిల్లల చాకిరీలుంచి కన్నా బాధలు పెడుతున్నారు. బంగ్లాలోన ఏది పోయిన బంగారాము దొంగలాని బాలా నేరస్తులా చేసిరి. ఇలాంటి పాటలు పాడుకున్నాం అనమాట. సేమ్ తర్వాత ఇందులోనే ఇంకొక పాట కూడా చాలా సార్లు వాడుకున్నాం మనం. అంటే ఆల్మోస్ట్ ఎంబీ ఫౌండేషన్ సంబంధం లేదు కానీ ఒక పాట విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు లేగదూడ గంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మ ఒడి ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మ ఒడి ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి. అందులో ఒక లైన్ మీకు కూడా ఐడియా ఉంటుంది, వినింటారు మన పిల్లలు ఎప్పుడు రెగ్యులర్గా పాడుతున్నారు. ఒకటి ఉంటుంది, పాఠమే ఒక పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా మనసులు మురిపిస్తే బాధలు మరిపిస్తే మనసులు మురిపిస్తే బాధలు మరిపిస్తే తరగతి గదులే రేపటి తరగని నిధులు తరగని నిధులు. ఎంత మంచిగా ఉంటుందో పాట, అసలు అర్థం బాణి గాని అంత చాలా బాగుంది, చాలా బాగుంటుంది. సో అట్లా నేర్పించేవాడు మీకు ఇవన్నీ? మాకు పాటలు ఎక్కువగా నాగార్జున గారు రాసేవారు, నార్కెట్పల్లి నాగార్జున. ఇప్పుడు మనం వస్తున్న పాటలు కూడా అదే, వలసలు కూడా ఆయనదే, పల్లె పల్లె కదిలే చూడు కూడా అందే. అప్పట్లో చాలా మంచి పాటలు. ఆడేటి ఆట కరువాయ పల్లెల్లో పాడేటి పాట బందాయ పిల్లల్లో ఆ గొంతు వినిపించదా పల్లెల్లో ఆ నవ్వు మళ్ళీ రాదా పిల్లల్లో పక్షుల్లో ఎగిరేటి పసడి బాలాలంతా పలక బలపం బట్టి పరుగు పరుగున బడికి పోయే ఈడున్నళ్ళు బాల కార్మికుల ఇరి పిల్లలు బానిసలైపోయిరి ఈ దేశంలో. సేమ్ టైం అప్పుడు అట్లా కూడా ఉంటున్నాయి. గోలికాయాలాట కోతి కొమ్మాలాట చెమ్మ చెక్కాలాట తొక్కుడు బిల్లాలాట ఎగిరి గంతులేసే గిల్లి దండులాట ఏనాడో కరువాయరా పల్లెల్లో మల్లెన్నడు ఆటలో పిల్లల్లో. ఇది కూడా సార్ రాసిన. అప్పట్లో మాకు ఎంబీఎఫ్లో అప్పట్లో కూడా ఒక పాట ఉండేది, ఆటలాడే వయసులో నా పిల్లోడ వెట్టి చాకిరి నీకేంది పాట పాడే ప్రాయముంది పిల్లోడ బండ చాకిరి నీకేంది నిన్న మొన్న అడుగులేస్తూ పిల్లోడ అడవి చాకిరి చేస్తావేంది ఆవులెంటా తిరిగి తిరిగి పిల్లోడ ఆగమయ్యే బతుకుడేంది. ఇది కూడా అప్పుడు బాగా, అంటే ఊర్లలో మేము పోయినప్పుడు వాళ్ళే పాడతారు ఇలాంటి పాటలు. అందులో ఇంకొకటి కూడా, ఓ పల్లెటూరి తల్లిదండ్రి మా మాటలను వినరండి మేమెంత చెప్పినా వినక అనేది ఒక వాయిస్లో వెళ్ళిపోతున్నమాట. అంటే మీ పిల్లల్ని పాడు చేస్తారు అట్లా. ఇదే కూడా ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చినాక కూడా ఒక పాట చేశారు, అదొకటి ఉంటుంది కదా, ఊరంతా ఆలోచించాలి ఓ అన్నలు అక్కలు అమ్మలు అయ్యలు మీరంతా ఆలోచించాలి బడి ఈడు వయసులో బాలలెవ్వరికి బాల్య వివాహం చేయొద్దమ్మా ఇక ఎదిగే పిల్లలెవ్వరికి పెళ్లి బంధము వేయొద్దమ్మా అవ్వ చస్తదని తాత చస్తాడని అవ్వల తాతల ఆశల కొరకు దగ్గర సొత్తు మేనరీకమని కట్న కానుకల బాధ తీరునని. సో ఇట్లా కూడా రాసినారు పాటలు. సో ఏ పాట అయినా కూడా రాసావు పాట? నేను పాట రాయలేదు ఎప్పుడు, నాకు ట్రై చేయలేదు. నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది, ఏంటంటే పాట రాయను, రాస్తే మాత్రం దాన్ని ఎంతో కొంత కుదిస్తా ఉంటా. ఎవరన్నా నా ఫ్రెండ్స్ ఎవరన్నా కథ చెప్పినా ఇంకో స్టోరీ చెప్పినా ఇంకోటి చేసినా ఇక్కడ ఇది చేస్తే బాగుంటుందేమో అని అట్లా ఉచిత సలహాలు పనికిరాని సలహాలు ఇస్తుంటాయి కానీ రాయను ఎప్పుడు. ఎప్పుడన్నా ఒకసారి రాయాలన్నా కూడా ఎట్లా అనిపిస్తుంది రాయాలి అట్లా ఉంటుంది. సో పాట ఎంబీఎఫ్కి చాలా ఆయుధం పాట. టీచర్లు కూడా గొప్ప గొప్ప టీచర్స్, అసలు ఎంత బాగుంటుందండి. అసలు మీకు ఐడియా ఉంది ఆల్రెడీ ఎంబీఎఫ్ గురించి, కానీ అసలు ఎంత చెప్పుకున్న తరగని నిధి అంటే అక్కడ ఉంటుంది అనమాట. అది ఒడవని ముచ్చట తరగని నిధి వాళ్ళ టాలెంట్కి. ఇప్పటికి ఇప్పుడు మేము ఇంత పెద్దగా అయినాం, ఇప్పటికీ నందోళ్ళకి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ ఎంబీ ఫౌండేషన్లో పనిచేస్తున్నారు. అసలు ఎట్లుంటుంది, ఎక్కడన్నా కనబడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సేమ్ టైం ఎవరి టైంలో వాళ్ళు బిజీగా ఉంటారు కానీ వాళ్ళు కూడా మా బిజీగా కోరుకుంటారు. ఓకే అట్లా నడుస్తూ ఉంది. ఎంబీఎఫ్ ఇదే ఇచ్చింది అని మాత్రం నేను చెప్పను, ఎంబీఎఫ్ నాకు చాలా ఇచ్చింది. నేను 2004లో ఫ్లైట్ ఎక్కా,
మొదటిసారి ఫ్లైట్ ఎక్కాను 2004లో. అసలు ఎవరికన్నా నాకు తెలిసి చాలా మందికి ఫ్లైట్ ఎక్కాలి అని, అసలు ఫ్లైట్ ఎక్కొచ్చు అని కూడా తెలియదు, కానీ నేను ఫ్లైట్ ఎక్కా. ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర 1,00,000 మంది పిల్లలకి నేను ప్రోగ్రామ్ చేసిన. 1,00,000 మంది పిల్లలు, 1,00,000 మంది స్కూల్ పిల్లలు, ఢిల్లీలో ఇండియా గేటు. అంతమంది పిల్లలు కలర్ గా రిబ్బన్లు కట్టుకొని, కలర్ డ్రెస్లు వేసుకొని అట్లుంటే వాళ్ళ కింద మన స్టేజ్ ఎంత ముచ్చట ఉంటుంది. అదే సేమ్ టైం గా మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ఆలూరుకి వచ్చారు. ఆలూరుకి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రజెంటేషన్ మాదే, మా పిల్లలకి. ఈవెన్ మా సంస్థలో నుంచి ఒక అమ్మాయి ఆల్రెడీ మన్మోహన్ సింగ్ గారితో అవార్డు కూడా తీసుకునింది. ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? సో ఒకటి నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను, అవార్డ్స్ కూడా చెప్తాను. ఒకటి ఏంటంటే నా పాటని గ్రామాలలో తల్లిదండ్రులకు చెప్పిన, సేమ్ టైంగా అది చేసే వ్యక్తులు పొలిటీషియన్స్ కాబట్టి మన్మోహన్ సింగ్ గారికి కూడా చెప్పే అవకాశం ఉంది కాబట్టి అదే పాట ద్వారా చెప్పినాము. సో ఇక్కడ సేమ్ సమాచారం ఇద్దరికి ఒకేలాగిచ్చినాం అనమాట. అది అయితే ఇదంతా అయితే అవార్డ్స్ చాలానే తీసుకున్నాను నేను. 2017 స్టేట్ అవార్డు, నేను బెస్ట్ కెమెరా ఉమెన్ అవార్డు ఉంది నాకు, ఫస్ట్ కెమెరా ఉమెన్ అవార్డు ఉంది, యూత్ ఐకాన్ అవార్డు ఉంది నాకు. సో మీకు ఐడియా ఉండొచ్చు, ఆశా ఫౌండేషన్ అని సోనియా ఆకులా అనే అమ్మాయి ఆశా ఫౌండేషన్ రన్ చేస్తుంది. ఆమె నాకు ఇచ్చిన ఏంటంటే బాల కార్మికుల బ్రాండ్ అంబాసిడర్గా కూడా నాకు ఇచ్చినారు. సో దానికి కూడా ఉన్నాను నేను, అంటే ఎన్జిఓస్కి అట్లా ఇది చేసినారు అనమాట. సో చాలా హ్యాపీ. ఏంటంటే ఒక విలేజ్, ఒక ఆవు, ఒక మేక అక్కడ నుంచి వచ్చేసి ఇప్పుడు నేను 2017 నేను అవార్డు తీసుకున్నప్పుడు మొత్తం నాకు ఏవి ఫౌండేషన్ లో ఉన్నారు, వాళ్ళు వచ్చారు. మా వెంకటేష్ సార్ నాకు ఎందుకు మా వెంకటేష్ సార్ అంటే ఒక రకమైన నాకున్న ఒక్కొక్క మైనస్ ఏంటంటే నేను పొగడలేను మనుషుల్ని, మాట్లాడగలను అంతేగాని నాకు చాలా ప్రేమ ఉంటుంది, దాన్ని వ్యక్తపరచడం రాదు. కాకపోతే నాకు మా వెంకటరెడ్డి సార్ అంటే ఒక అస్సలు ఇప్పుడు ఇంకా పెరుగుతుంది నాకు ప్రేమ, తప్పితే తగ్గట్లేదు నాకే. ఎందుకంటే నా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి నా కోసం ఎదురు చూస్తున్నాను, చాలా హ్యాపీ. అవార్డు కంటే కూడా వాళ్ళందరూ రావడం చాలా గొప్ప విషయం నాకు. ఎందుకంటే ప్రతి విషయంలో తల్లిదండ్రులు దండిస్తూ ఉంటారు, నన్ను కూడా దండిస్తారు, కానీ ప్రేమతో దండిస్తారు. ఇప్పుడు కూడా వీళ్ళు దండిస్తారు, నన్ను ప్రేమతో దండిస్తారు. అరే నువ్వు అంతా లేకపోతే ఎట్లా రాబాయి అంటారు, నువ్వు లేకపోతే ఏంది అన్నారు, నువ్వు అంతా లేకపోతే ఎట్లా అనే సందర్భం మనకి ఎంత బాధ్యతను పెంచుతుంటది అనమాట. సో అవార్డ్స్ తీసుకున్నా, అన్ని తీసుకున్నా, ఏది తీసుకున్నా ఎంవి ఫౌండేషన్కి నేను అంకితం. ఎట్లనో నేను చేసిన ప్రతి మంచి పని ఎంవి ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. నాకు ఎందుకంటే ఏది కావాలో అది మాట్లాడినారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను.